వారేమన్నారు, ఉచిత ఇసుక ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. వారికి కూడా తెలుసు, వారి ప్రభుత్వ హయాంలో టన్నుకి 475 రూపాయలు తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు మీరు మీ యొక్క స్టాక్ పాయింట్లు వివిధ ప్రాంతాల్లో, విశాఖ గాజువాక్ గానీ లేకపోతే అనకాపల్లి గానీ ఎక్కడన్నా సరే, అక్కడ కూడా టన్నుకి 470 రూపాయలు తీసుకున్నారా? అంతకని ఎక్కువ తీసుకున్నారా? ఇదిగో మీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి ఫుల్-ప్లేజ్ యార్డు, ఎన్ని స్టాక్ యార్డులు, ఈ స్టాక్ యార్డ్ ఒక్కో దాంట్లో ఒక్కో రేటు, ఒక దాంట్లో 1500 ఉంది, ఇంకో దాంట్లో 500 ఉంది, ఇంకో దాంట్లో 1600 కూడా ఉంది. అంటే స్టాక్ యార్డ్ బట్టి రేటు పెరిగిపోయింది. మీ దాంట్లో కూడా టన్నుకి 475 రూపాయలు కాదు. ఎందుకు పెరిగింది? రవాణా ఛార్జీల వల్ల. ఇప్పుడు మా ప్రభుత్వం ఏమంటున్నాము, 476 కాదు, 75 కాదు, మేము రూపాయి కూడా మా ఖజానాలో తీసుకో అన్నాం. అందుకే రవాణా ఛార్జీలు పెట్టుకుంటారు కదా. గాజువాకలో అయితే 1225 రవాణా ఛార్జీలు అన్ని ఉండాలి కదా. మీ ప్రభుత్వం 470 తీసుకోలేదు, అందుకని ఎక్కువ తీసుకుని రవాణా ఛార్జీ కలిపి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే 475 ఉండదు, ప్రభుత్వ ఖజానా రూపాయి తీసుకోవట్లేదు, రవాణా ఛార్జీ పడాలి కదా. దానికి కూడా మనం ఏడిస్తే ఎలాగా? నెంబర్ 1. నెంబర్ 2, తల్లికి వందనం అంటున్నారు. తల్లికి వందనం మీద కూడా క్లారిటీ ఇచ్చింది ఈ రోజు విద్యాశాఖ కూడా. అటువంటి మేము ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నాము, ఇంకా దాని మీద ఫైనలైజ్ అవ్వలేదు. మేము దుష్ప్రచారం కొంతమంది చేస్తున్నారు, దానిలో ఇచ్చినటువంటిది ఆధారం మాత్రమే కానీ మిగతా విషయాలు కాదు. మార్గదర్శకాలు రూపొందించాక మేము చెప్తాం అన్నారు. ఇంకోటి, మీరేదో ముఖ్యమంత్రి గారి స్థాయి లేదు అంటున్నారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇప్పుడు ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి ఇది. 175 అసెంబ్లీ సీట్లు, 166 సీట్లు ఇచ్చారండి. 56% ప్రజలు ఓట్లు వేశారండి. ఓట్లు వేసి ప్రజలు గెలిపించినటువంటి ప్రభుత్వానికి స్థాయి లేదు, ఏం లేదు, మీకు నిబద్ధత లేదంటే ఇది ప్రతిపక్షాలకే శోభనేమో. ప్రజలు నవ్వుకుంటారంతే. ప్రజలు నవ్వుకుంటారు. మీకు ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చి పరిపాలించండి, సేవలు అందించారని చేస్తే మేము ఈ రోజు సేవలు అందిస్తుంటే, ఈ రోజు నెల రోజులుగా చూడండి, ఎప్పుడున్నా సరే గత ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజలతో కానీ ప్రెస్ తో కానీ ఇంటరాక్ట్ అయ్యే సందర్భం ఉందా? అలాంటిది ముఖ్యమంత్రి ప్రతిరోజు వచ్చి ప్రజలకు వివరిస్తున్నారు, ప్రజలతో ఇంటరాక్ట్. ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళారు, రైతుల దగ్గరికి రెడ్ కార్పెట్ వేసి తిట్టారు. ఈ రెడ్ కార్పెట్ ప్రభుత్వం కాదు, ఇది మారిపోయింది, దయచేసి ఇటువంటి చేస్తే మీ పేరు చర్యలు తీసుకుంటా అన్నారు. మీ ముఖ్యమంత్రి ఆ రోజు గత ముఖ్యమంత్రి ఏమో రైతులు పరామర్శించి వరద బాధితులకు వెళ్ళినా సరే పెద్ద పెద్ద బ్యారికేడ్లు, రెడ్ కార్పెట్లు, పూలు, గతాయని ఏరోప్లేన్లు, అది స్థాయా? ఏరోప్లేన్లు కూడా వెళ్ళారు సార్ వరదలు కాదండి. ట్రైన్ యాక్సిడెంట్ అయినా కూడా ఏరోప్లేన్లకు వెళ్ళి చూసిన ముఖ్యమంత్రి ఏరోప్లేన్లు చూశారు. ఇది కరెక్ట్. అటువంటి పదాలు మంచివి కావండి. నేను నచ్చబోదు విమర్శించండి. అంటే స్థాయి లేదండి. ఏ స్థాయి ఉందని? మీకుందా స్థాయి, నాకుందా స్థాయి? టీవీలో మాట్లాడుతున్నాం, మనకి ఏ స్థాయి ఉందని? ఈ స్థాయి విషయాలు తప్ప.